వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ప్రజాపాలన విజయోత్సవ సభను జయప్రదం చేయండి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ సభకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మంచిర్యాల జిల్లాలో పులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే మాస్టిన్ కుల రాష్ట్ర అధ్యక్షులు నాగెల్లి కృష్ణయ్య, రాష్ట్ర కన్వీనర్ నాగెల్లి నర్సయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగెల్లి పెంటయ్య ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నాగెల్లి నాగయ్య, ఉపాధ్యక్షులుగా నాగెల్లి నాగేష్, కన్వీనర్ దర్శనం గోపి, ప్రధాన కార్యదర్శిగా నాగెల్లి వెంకన్న, ముఖ్య సలహాదారిగా నాగెల్లి సోమయ్య, మహిళా మండల అధ్యక్షురాలుగా దర్శనం మల్లమ్మ, కోశాధికారిగా దర్శనం నాగరాజు, కార్యవర్గ సభ్యులు పొన్నాల నరేష్, ఇటుకల ఎల్లమ్మను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మాస్టిన్ కులాన్ని గవర్నమెంట్ వారు అన్ని విధాలుగా నిధులు ఏర్పాటు చేయాలని, విద్యా వైద్య రంగాలలో అవకాశాలు ఏర్పాటు చేయాలని, మా కులాన్ని చట్టసభలలో గుర్తించి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, గురుకుల పాఠశాలలో మా పిల్లలకు అవకాశాలు కల్పించాలని, చట్టసభల్లో 5 సీట్లు కేటాయించాలని, పోడు భూముల పట్టాలు మంజూరు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాస్టిన్ కులం వెనుకబడి ఉన్నది. ప్రభుత్వం గుర్తించాలనేది ఆలోచనతోనే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాస్టిన్ కులాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏబిసిడిని వర్గీకరణలో మమ్మల్ని ఏలో గుర్తించాలనేది మా డిమాండు. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఎన్నో రకాలుగా డెవలప్ అయ్యాయి. మాస్టిన్ కులం కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్స్ కూడా పూర్తి స్థాయిలో చెప్పాలనే ఆలోచనతో ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మాట్లాడేది ఏంటంటే, మాకున్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాలకు మాకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అదేవిధంగా మాకు ఒక ట్రాక్టర్ కూడా నేరుగా బ్యాంకు ద్వారా మంజూరు చేయాలనేసి చెప్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలల్లో మాకు కొన్ని రకాలుగా పిల్లలకి విద్యా అవకాశం కల్పించాలనేసి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎద్దు వ్యవసాయం లేని కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం గుర్తించాలనేసి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. మా రాష్ట్ర కమిటీ కావచ్చు, మా జిల్లా కమిటీ కావచ్చు, మేమంతా చైతన్యమై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం. రావుతున్న రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై వెనుకంటే ఉన్నది కావున దయచేసి ఎస్సీ వర్గీకరణ అయింది కాబట్టి దానిలో మాకు వచ్చే సప్లిమెంట్ నిధులు కూడా మాకు రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కానీ ఇది వరకు అనేక జిల్లాలలో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీ చేసుకుని తిరుగుతున్నాం. వచ్చే ఈ యొక్క నెలాఖరులో పెద్ద ఎత్తున రాష్ట్ర కమిటీ పెట్టి మాకు వచ్చే నిధులు కూడా తప్పనిసరిగా సాధిస్తామని చెప్పని మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇదే కనుక బీడి భూములు ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా కూడా వాళ్ళు చేకమన్నా కానీ వాళ్ళ పట్టాలు కూడా వాళ్ళు దున్నుకున్నా కానీ ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వటం లేదు. వాళ్ళు అనవసర పద్ధతి ఆనాడు ఈనాడు కాడి వరకు కూడా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఈనాడు కొత్తగా నూతనంగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఏర్పడింది కాబట్టి మాకు ఉన్న నిధులు కూడా మాకు తప్పనిసరిగా అందించాలని చెప్పని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇంతటి విధంగా మా పిల్లగారు చదువు లేక చాలా సన్యాసి తిరుగుతున్నాయి కాబట్టి చదువుకున్న వాళ్లకు తక్షణమే గురుకులల్లో వాళ్లకు సీట్ ఇచ్చి గొప్ప చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము చేపట్టాల్సిన ఫలితాన్ని అతి త్వరలో అమలుపరచమని చెప్పని రాష్ట్ర మంత్రులు కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ తెలియజేయటం కానీ కృషి చేయొచ్చు, సహకృతితో బాధపడుతున్నామని చెప్తూ ఈ యొక్క రాష్ట్రంలో అనేక బాధపడుతున్నాం మా వెనుకబడ్డ వర్గము కాబట్టి మీరు తక్కువ గుర్తించి మా పిల్లగాళ్లకు మాకు రక్షణ మాయని కోర్సు మేము ప్రాధాన్యపడి మీరు 10 వందలు చేస్తున్నాం. ఇట్లు రాష్ట్ర అధ్యక్షుడు నాగెల్లి కృష్ణయ్య.
కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని నరేంద్రగిరి కొండపై నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయ నిర్మాణంలో భాగంగా గోదాదేవి అమ్మవారి విగ్రహ నిర్మాణానికి మరియు ప్రతిష్టాపకి అయ్యే మొత్తం ఖర్చు 15 లక్షల రూపాయలను ప్రతిపాడు గ్రామానికి చెందిన రావూరి సత్యనారాయణ కుమారుడు రాంబాబు దంపతులు పెద్ద అల్లుడు తిరుమల శేషగిరిరావు దంపతులు ఇస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రావూరి రాంబాబు మాట్లాడుతూ తమ స్వగ్రామం ప్రతిపాడులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి ఆలయానికి తమ వంతు సహాయం అందించడం శ్రీ సీతారాముల సంకల్పంతోనే అని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రతి ఒక్కరూ గుడి నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని అన్నారు. నిర్మాణంలో భాగంగా ఇచ్చారంటే మనకి వచ్చే 12 నెలల్లో ముఖ్యమైనది మనకి ధనుర్మాసం. అటువంటి ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి ఇంచనా గోదాదేవి రోజు కూడా అర్చన చేసి ఆ యొక్క భోగినాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు. అటువంటి కళ్యాణానికి సమర్పించే మన రావూరి సత్యనారాయణ గారి కుమారులు తిరుమల శెట్టి రావూరి సత్యనారాయణ గారు ఆంధ్ర భద్రాద్రి రామాలయం నిర్మాణంలో భాగంగా గోదాదేవి విగ్రహాన్ని రావూరి సత్యనారాయణ గారి కుమారుడు రాంబాబు గారి దంపతులు రావూరి సత్యనారాయణ గారు పెద్దలుడు తిరుమల శేషగిరిరావు గారు దంపతులు ఇద్దరు కలిసి గోదాదేవి విగ్రహానికి 1,20,000 రూపాయలు ఆ యొక్క నిర్మాణంలో భాగంగా విగ్రహానికి ఇస్తున్నారు. వారిని వారి కుటుంబాన్ని సీతారామచంద్రమూర్తి యొక్క హనుమ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సుపరివార సమేత సీతారామచంద్రమూర్తి సర్వకాల సర్వావస్థయందు వారిని వారి కుటుంబాన్ని నిత్య ధర్మకార్య శుభకార్యాలు జరగాలని ఆ యొక్క సీతారామచంద్రమూర్తి యొక్క ఆశీర్వచనం ఎప్పుడూ వారి ముందు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. ములుగు జిల్లాలో జంగాలపల్లి గ్రామంలో వరుస మరణాల కారణంగా గ్రామ ప్రజలు ఏదో తెలియని ఆత్మ గ్రామంలో చొరబడి ప్రజలకు గాలి సోకడం కొంటెతనం వంటి కారణాలతో మృతి. 2 నెలల్లో సుమారు 30 మంది యువకులు మృతి చెందుతున్నారు. దసరా పర్వదినాన బొడ్రాయి వద్ద జంతు బలి చేయకపోవడం మూలాన వరుస మరణాలు సంభవిస్తున్నాయని భావించడంతో ఈరోజు గ్రామస్తులు బయటి వంటల బాటపట్టారు. చాలా వరకు ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి. వరుసగా 3 రోజులకు ఒకసారి చొప్పున మరణాలు జరుగుతుండగా వేద పండితులతో బొడ్రాయి పూజలు జరపాలని గ్రామస్తులు తీర్మానించుకున్నారు.
దాకా చెప్పిండా ఏగెళ్ళి చాలు. ములుగు మండల్, మాది జంగల్పల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్ర ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండ్రు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుత చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ ములుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు ఇది పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను. అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది. కరువు పని కనుక వచ్చింది. మీరు సెంటర్ ఇలా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆమె మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి చూద్దా అడగలేదు. అది ఈ నెల నవంబర్ 26 తేదీన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రస్తుత కాలంలో రాజ్యాంగం ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీని నిర్వహించడం జరుగుతుందని వ్యాసరచన పోస్టర్ని వరంగల్ బార్ అసోసియేషన్ హాలులో ఆవిష్కరించిన వరంగల్ కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు న్యాయవాది శామంతుల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ వ్యాసరచన పోటీలలో న్యాయవాదులు అలాగే లా చదువుతున్న విద్యార్థులు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సూచనల మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఏ రైటింగ్, ప్రజాస్వామ్యం మీద ఎస్ఏ రైటింగ్ మనం దీని మీద నిర్వహిస్తున్నాం. ఈ నెల 24వ తారీఖున గాంధీ భవన్లో బహుమతుల ప్రకటన ఉంటుంది. దీనికి గాను వరంగల్ నుండి ఈరోజు పోస్టర్ విడుదల చేయడమైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంపిటీషన్లో జూనియర్ న్యాయవాదులు, ముఖ్యంగా లా విద్యార్థులు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. Respected advocates, the legal cell on the request made by the legal cell chairman Kunam Ashok Gowda garu, essay writing competition is being conducted on democracy, and all the advocate members and the students, law students, whoever are interested to participate in the program shall have to make their entry on the email addresses given in the play card, and shall send the essay online in 500 words, and there will be prize distribution ceremony on 24th at Gandhi Bhavan. So whoever wins, he will be getting prize. So I request all the advocates, junior advocates, especially junior advocates and the law students to avail this opportunity and participate in this essay writing competition. Right. Thank you. Legal Cell State Convener Mudassir Ahmed Tayyib. కాకినాడ జిల్లా జగ్గంపేట మెరకవీధి రామాలయంలో జగ్గంపేట అయ్యప్ప మాలాధరణ భక్తుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి అంబలం పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. మామిళ్లపల్లి రామకృష్ణ గురుస్వామి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు గణపతి పూజ కార్యక్రమంతో ప్రారంభమై కలశ పూజ, స్వామివారి పల్లకి సేవ, 108 కలశాలతో స్వామివారి ఊరేగింపు, అభిషేకం జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుండి తిరు ఆభరణం
పేడతుళ్ళు అభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుండి అంబలం, పడి పూజ మరియు పుష్పాభిషేకం, అఖండ హారతి వంటి పూజా కార్యక్రమాల తర్వాత స్వాములకు భిక్షావడి ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. పల్లకి సేవ కార్యక్రమంలో కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, కార్యదర్శి సత్యభారతి దంపతులు, రావులమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్త జీను రాంబాబు తదితరులు పల్లకి సేవలో పాల్గొని పల్లకి మోసుకుంటూ గ్రామంలో తిరిగారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దండపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళల నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ 3 పరీక్షను నిరుద్యోగులకు శాపంగా మారింది. గ్రూప్ 3 పరీక్ష కేంద్రంలోని ఫోటో లేని కారణం చేత పరీక్ష కేంద్రం నుండి పంపిన సిబ్బంది పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చిన వారు కూడా ఫోటో లేని కారణం చేత వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించకపోగా ఫోటో తీసుకురావాలని చెప్పగా వెనుతిరిగిన అభ్యర్థులు వారు ఫోటో తీసుకుని వచ్చే సమయానికి పరీక్ష సమయం ముగియడంతో అభ్యర్థులు పరీక్షాధికారులు బ్రతిమాలినా తాను కూడా ఏం చేయాలని చెప్పారు. దీంతో అక్కడికి వచ్చిన ఏసీపీ మడత రమేష్ ను అభ్యర్థులు అభ్యర్థించగా తాను అభ్యర్థుల తరపున అడుగగా సిబ్బంది నిరాకరించడమైందని దీంతో అభ్యర్థులు నిరాశతో కన్నింటి పర్వంతమై వెనుదిరిగారు. నేను ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా మలహార మండలం పెద్దతులం గ్రామం నుంచి ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని. ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్గన్లో ఉన్న శారదానగర్లో ఉన్న గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగింది, గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. అయినా కానీ మీకు నేను 9:20కే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు. 9:20కి వస్తే మీకు ఫోటో లేదు కాబట్టి మీరు 100% మీరు ఫోటో తీసుకొని రండి, ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. అయినా కానీ నేను 9:25కి వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. మీకు మేము ఎగ్జామ్ రానియం, మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పుకుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటున్నా. ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కోర్చుకొని చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి, నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న 15 మంది జీవితాలు కూడా ఆగమైనాయి. వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులకు పిల్లల పాపలతోని వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటోలే కానీ కారణం. ఫోటోలు మేము ఇంటర్వ్యూలో వచ్చినా కూడా మీకు ఫోటో లేదు అని ఫోటో తీసుకుని వచ్చి పెట్టుకున్న వరకే ఇక్కడ గ్లేట్ కోడ్ చేసి మా దగ్గర ఏం లేదు. మేము సార్ని పోలీసులను కూడా రిక్వెస్ట్ చేసినాము, సార్ పంపేయండి అని. మా దగ్గర ఏం లేదని లోపల సూపర్వైజర్ సార్ కూడా మేము ఏం చేయలేమని అక్కడ కూడా గ్లేట్ కోడ్ చేసారు. ఫోటో అంటే ఇక్కడ యూనిక్ ఐడెంటిఫై ఫోటో ఉంటుంది. టీజీపీఎస్సీ ఫోటో అంటే ఈ ఫోటో మెయిన్ ఫోటో ఇది. యూనిక్ ఐడెంటిఫికేషన్ 1 టైం పాస్వర్డ్ టీజీపీఎస్ ఫోటో. ఈ ఫోటో లేకపోతే అబ్జెక్షన్ చెప్పాలి, మమ్మల్ని పంపించకూడదు, లోపల పంపించకూడదు. కానీ ఇక్కడ ఫోటో ఉంది కదా, మెయిన్ ఫోటో ఉంది. ఈ ఫోటో ఉంది, ఓన్లీ ఇది పాస్పోర్టో. ఈ ఫోటో ఈ కంపల్సరీ కావాలి. ఇది దీంతో ఏం పని ఏముంది? మేము ఆల్రెడీ ఉన్నాం కదా, మా ఫేసులు ఉన్నాయి కదా, ఫేసులు కనబడతాయి కదా. అయినా కానీ మేము ఫోటో తెచ్చి పెట్టుకుంటే ఈరోజు మీకు లేట్ అయిందని మాకు ఎగ్జామ్ రానియకుండా మమ్మల్ని గేట్ నుంచి పంపించారు. ఇదే నా ప్రజా పరిపాలన అంటే? ఇదేనా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులు చేసిన న్యాయం? ఇదేనా? ఇప్పుడు ఇక్కడ 20 మంది నిరుద్యోగుల బతుకు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇగో ఈ విధంగా టీజీపీఎస్సీ యొక్క ఎగ్జామ్ యొక్క ఇది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.